హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు ఎప్పుడైనా నెట్ ఆన్ చేసినప్పుడు నాన్ స్టాప్గా నోటిఫికేషన్ అనేవి వస్తున్నాయా? ఇలా వచ్చిన వల్ల మీరు ఆల్ నోటిఫికేషన్ని క్లియర్ చేసుకుంటారు. దీంట్లో మీకు యూజ్ అయ్యే నోటిఫికేషన్స్ కూడా ఉండవచ్చు. అందుకే అన్యూజ్డ్ యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్ని మాత్రమే ఆఫ్ చేయండి. మరి మీకు యూజ్ అయ్యే యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్ని ఆన్ ఉంచండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. మరి అన్యూజ్డ్ యాప్స్ నోటిఫికేషన్ ఎలా ఆఫ్ చేయాలో చూద్దాం. మీ మొబైల్ సెట్టింగ్ ఎంత ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ అని సెర్చ్ చేసినా కూడా ఇక్కడ వస్తుంది. లేదంటే ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేసిన అవుతుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ స్టేటస్ బార్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతి యాప్ ది నోటిఫికేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఏ యాప్ కి ఏలో చేసినాము ఇక్కడ చూసారా, సైడ్ లో ఆన్ ఆఫ్ ఉంది. మనకి యూజ్ లేని యాప్స్ ని నోటిఫికేషన్ అంతా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని యాప్స్ ది నోటిఫికేషన్ అంతా ఆఫ్ చేస్తున్నాను. ఇలా నోటిఫికేషన్ అంతా ఆఫ్ చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఫోన్ పే, మరి గూగుల్ పే, మెసేజ్, జీమెయిల్, ఇటువంటికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాప్స్ ది నోటిఫికేషన్ అంతా ఆన్ ఉంచండి. మీకు యూజ్ అవ్వని యాప్స్ నోటిఫికేషన్ ని ఆఫ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా నెట్ ఆన్ చేసినప్పుడు ఎక్కువ నోటిఫికేషన్స్ అనేవి రావు. దాంతో మనకి ఇంపార్టెంట్ అయిన నోటిఫికేషన్ ని మనం మిస్ అవ్వము. నెక్స్ట్ మనం డైరెక్ట్లీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఏ యాప్ ది నోటిఫికేషన్ అనేది ఆఫ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. సైడ్ లో చూసారు ఐ బటన్ వచ్చింది. ఐ బటన్ మీద క్లిక్ చేయండి. చూసారు నోటిఫికేషన్ అబౌట్ 27 నోటిఫికేషన్ పెర్ డే, అంటే 27 నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి దీంట్లో. ఇటువంటివి ఉన్న మనం డోంట్ ఎలో చేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ. మీ మొబైల్లో ఏదైనా యాప్ ని అన్స్టాల్ చేసే ముందు ఫస్ట్ అంది చెక్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ ఉందా, మరి పర్మిషన్ కూడా చెక్ చేసుకోవాలా. అది యాప్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఐ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ అంతా ఆఫ్ చేయాలి. నోటిఫికేషన్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ కూడా చెక్ చేయాలి. పర్మిషన్ కూడా చూస్తే ఇక్కడ మ్యూజిక్ అండ్ వీడియో, ఫోటోస్ అండ్ వీడియో అనేది ఎలో ఉంది. ఇది కూడా డోంట్ ఎలో చేయాలి. ఇది కూడా డోంట్ ఎలో చేసిన తర్వాత నెక్స్ట్ అంతే ఆ యాప్ అనేది అన్స్టాల్ చేయాలి. ఇలాగే మీ మొబైల్లో అన్యూజ్డ్ యాప్స్ కి నోటిఫికేషన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు వీడియో ఎంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.